వాడు రేపు ఐఏఎస్ కావచ్చు, వాడు రేపు ఐఏఎంలు కావచ్చు, వాడు కంపెనీ పెట్టచ్చు, వాడు పొలిటీషియన్ కావచ్చు, వాడు ఏదైనా కావచ్చు. సో వాడికి ఈ ఇది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క స్కూల్లో కూడా ఇది లేదు అని నేను పరిశీలించిన వరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బిఆర్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుష్ఠాన్ స్కూల్ సిద్దిపేట్. అసలు దీని పాత్ర ఏంటి? ఎన్నో స్కూల్స్ మనకు ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, హోలిస్టిక్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిలో దీని పొజిషన్ ఏంటి, ఇది ఎందుకు ప్రత్యేకం? ఈరోజు దాని గురించి ఎస్బిఆర్ గారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్లో చెప్తూ వస్తున్నారు, చాలా రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిని రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. అండ్ మాకు నెక్స్ట్ జనరేషన్కి మంచి విద్య కావాలి పిల్లవాళ్ళకి, అండ్ తల్లిదండ్రులు కోరుకునే విద్య కావాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసు. బట్ అది ఏ విధంగా జరుగుతుంది అనేది మీలాంటి వారికి అర్థమవుతుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేసిన వారిగా. సో అనుష్ఠాన్ సిద్దిపేట్ అనేది మీరు ఎలా చూస్తున్నారు? మీరు అందులో ఒక దాన్ని వ్యవహారంలో కానీ, కరిక్యులంలో కానీ, అకాడమిక్స్లో కానీ మాకు సలహా ఇచ్చే వ్యక్తిగా. 3 లక్ష్యాలు ప్రధానంగా ఉండాలి స్కూల్కు. లక్ష్యాలు ఉండాలి, 3 లక్షణాలు ఉండాలి. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్. అకాడమిక్ ఎక్సలెన్స్ ఏం లేదు, మనం అవునన్నా కాదన్నా భారతదేశం నుంచి ఎంట్రన్స్లను మనం వేరీ చేయాలి. భారతదేశ విద్య నుంచి ఎంట్రన్స్ తీసి పడేదాన్ని. అది మంచిగా చెడాలి, వేరే చర్చ. కానీ దాదాపు అందరూ కూడా, ఈవెన్ చాలా ఆగర్భ శ్రీమంతులు కూడా తమ పిల్లల్ని జేఈ కోచింగ్, నీట్ కోచింగ్లో వేస్తున్నారు. అది తర్వాత కాబట్టి సివిల్ సర్వీస్ కోచింగ్లు, యూపీఎస్సీ వేస్తున్నారు. ఇది ఒక వాస్తవం. కాబట్టి మీరు ఎంట్రన్స్ ఖచ్చితంగా అది అనివార్యంగా దాన్ని అడ్రస్ చేయాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. సో వాడు ఫ్యూచర్ చదివేటువంటి హయ్యర్ స్టడీస్ కావాల్సినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా స్కూల్లో రావాలి. అకాడమిక్స్ ఉండాలి. అంటే బేసిక్గా ఉండే ఎన్సీఆర్టీ డిజైన్ చేసినటువంటి సిలబస్ మీద ఒక మంచి పట్టు ఉండాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, కాంప్రహెన్సివ్ ఎబిలిటీ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి. సో ఈ పుస్తకాలు, చదువులు, ఎంట్రన్స్లు అది చాలా ఆహ్లాదంగా ఉండాలి. సో ఇట్లా ఎడ్యుకేషన్ ఉండేటువంటి ఆ సిలబస్ మంచి కమాండర్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్. కొద్దిగా ఇంగ్లీష్ సిలబస్ పెద్ద ప్రాముఖ్యత, సోషల్ కాస్ట్ 32, మ్యాథ్స్ సైన్స్లో మాత్రం మనం ఒక స్టిక్ అని ఉండాలి సిలబస్. ఎందుకంటే అది బేసిక్ సిలబస్. అది చాలా మంది రీసెర్చ్ చేసి డిజైన్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా అట్లనే జరిగింది. సో ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది మ్యాండేటరీ. రెండవది హోలిస్టిక్ డెవలప్మెంట్. మీరు బాగా చదవచ్చు, పిల్లలకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది, కానీ ఎట్లా మాట్లాడనో తెలియదు, 10 మందితో ఎట్లా పనిచేయాలో తెలియదు, ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తలేరు, ఒక సమస్య వస్తే తట్టుకోలేరు, సో సమాజంలో ఎట్లా బతకాలో తెలియదు. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వము వారికి ఉండాలి. ఒక్క సక్సెస్ వచ్చింది, మీకు 8 సీట్ వచ్చింది, ఏదో ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది, జీవితం దాంతో ముగిసిపోదు. జీవితాన్ని సుఖవంతంగా జీవించాలంటే ఆ ప్యాకేజ్ అవసరం. సో మనకుండే ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పటికీ కూడా జీవితాన్ని సక్సెస్ఫుల్గా సుఖవంతంగా చేసుకోవాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అవసరం. దానిలో స్పోర్ట్స్ వస్తాయి, యాక్టివిటీస్ వస్తాయి, ఫార్మింగ్ లాంటి లైఫ్ స్కిల్స్ వస్తాయి, వంట లాంటి లైఫ్ స్కిల్స్ వస్తాయి, డిబేట్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్ కేబిలిటీ వస్తుంది, టీమ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇతర అనేక రకాల స్కిల్స్ 10 మందితోటి కలిసి పనిచేయడము, సుఖవంతంగా ఉండడం, ఇట్లాంటి వాటితోటి మనము హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ సెకండ్ సెగ్మెంట్. థర్డ్ ఏంటంటే ఇవి రెండున్నా వాడు హ్యాపీగా ఉంటాడని గ్యారంటీ లేదు. కానీ నీ జీవితం ఎందుకోసం, నీ సంపద ఎందుకోసము, నీ భౌతిక ఆనందాల లిమిట్ ఏంటి, ఇవన్నిటిని సరిగ్గా డ్రైవ్ చేసి ఆనందం పొందాలి. సుఖానికి అంత ఉండదు. సో ఈ ఆనందం కావాలంటే ఈ కల్చర్ అవసరం. మనం ఏం చేస్తే ఇష్టం ఉన్నట్టు ఈ మధ్యకాలంలో లాస్ట్ 20 ఏళ్ళలో భారతీయులు అనేక రకాలుగా కొంచెం కంఫర్ట్ వచ్చి డబ్బులు కానీ అనేక రకాలుగా ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు దెన్ మిల్లెట్స్ అంటున్నాము, ఆవు పాలు అంటున్నాము, ఆవు నెయ్యి అంటున్నాము, లేకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాము. ఇవన్నీ వచ్చేసినాయి. అంటే దేనివల్ల ఆ కల్చర్ మర్చిపోయినా కూడా ఎటువంటి డ్రైవ్ అయిపోయాను. సంపద వచ్చిన అన్ని డ్రగ్స్ వస్తున్నాయి, ఇంకెన్నో రకాలు వస్తున్నాయి, క్రైమ్ వస్తుంది. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? ఆ కల్చరల్ రూటెడ్నెస్ లేదు.
ఆ సాంస్కృతిక మూలాలు ఉన్న పిల్లవాడు సాధారణంగా లేరు. సో దేనికంటే ఈ కల్చర్ రూటెడ్నెస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్. సో కాబట్టి ఈ 3 ఉండేటువంటి స్కూల్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ అనేది ప్రారంభమైంది సిద్దిపేటలో. అది సిద్దిపేటలో ఎందుకు ప్రారంభమైంది మళ్ళీ అది వేరే చర్చ. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అయితే ఈ 3 అనేవి దేన్ని ఇందులో ఏ ఒక్కదాన్ని తీసినా కూడా నాకు తెలిసి ఆ స్కూల్ యొక్క కంప్లీట్నెస్ అనేది పోతుంది. అయితే మరి ఇందులో 1 by 1 చర్చిస్తే అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ సిద్దిపేటలో మీరు ఈ కల్చరల్ రూటెడ్నెస్కి అది మనకు కలగడానికి అది కేవలం అదొక పుస్తకంలో సబ్జెక్ట్ లాగా కాదు, మన బ్యానర్ మీద అదొక పదంలాగా కాదు, అది పిల్లల హృదయాల్లో అది కల్చర్ అనేది నిండాలి అని అంటే మనం దానికోసం ఏం చేస్తున్నాం? సో చెప్పడానికన్నా ముందు ఒకసారి మన లోగోని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని థీమ్ అర్థమవుతుంది. మీరు లోగో చూస్తే ఒక ట్రయాంగిల్ ఉంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. ఇది చాలా ఆలోచించాను లోగో కోసం. ఈ ట్రయాంగిల్ యొక్క సింబాలిజం ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క నేచర్ ఏంటంటే ఒక సైడ్ మిగతా 2 సైడ్ మీద ఆధారపడింది. ఒక సైడ్ లేకపోయినా మిగతా 2 సైడ్స్ యొక్క ఐడెంటిటీ ఉండదు. 3 ఇంటర్డిపెండెంట్, 3కి ఈక్వల్ వాల్యూ ఉంది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ చూస్తే మీరు. సో ఈ 3 ఏంటంటే ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, 2 హోలిస్టిక్ డెవలప్మెంట్, 1 కల్చర్. 3 సమానము, 3 ఇంటర్డిపెండెంట్. ఈ 3 అత్యంత ప్రధానమైనటువంటి సూత్రాలను చెప్పడం కోసం ట్రయాంగిల్ వచ్చింది. ఇంకొక 2 రకాలకు కూడా మీరు ఈ ట్రయాంగిల్ అర్థం చేసుకుంటారు. ఒకటి స్టూడెంట్, టీచర్, పేరెంట్. ఈ ట్రయాంగులర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3లో ఎవరు సరిగా లేకపోయినా కష్టం. 3వది బాడీ, మైండ్ అండ్ ఇంటరాక్ట్. ఈ 3 మధ్య సమన్వయం ఉండాలి. ఏ సౌండ్ మైండ్ ఫ్రమ్ ఏ సౌండ్ బాడీ అంటాడు స్వామి వివేకానంద. అంటాడు మనసు అంటే అది ప్రత్యేకంగా శరీరంలో అతి సూక్ష్మాంశం మాత్రమే. ఇప్పుడు శరీరంలో మన సిక్ అయితే మన మైండ్ కూడా వీక్ అవుతుంది. సో ఈ ఒకదానికొకటి మనం విడదీయలేము. మన ఇంటలెక్ట్ కూడా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ ఎమోషన్ ఉన్నప్పుడు ఇంటలెక్ట్ సరిగా పనిచేయదు. కానీ ఈ 3 మధ్య సమన్వయం కుదుర్చారు. అదేవిధంగా మీరు లోపల చూస్తే మీకు ఒక లోటస్ కనిపిస్తుంది. ఈ లోటస్ ఏంటి? లోటస్ తామర పువ్వు యొక్క కమలం యొక్క లక్షణం ఏంటి? బురదలో ఉన్నా కూడా చాలా బురద అంటకుంటుంటుంది. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఈ అన్ని రకాల ప్రపంచం అంటే మంచి చెడుల సంగమం, అది అన్నీ ఉంటాయి. వాటి మధ్య ఉన్నప్పటికీ కూడా నీ ప్యూరిటీ, నీ క్లారిటీ, నీ నిర్మలత్వం, నీ పవిత్రత అట్లనే మెయింటైన్ చేయడానికి ఈ కమలం ఒక దర్పణం. అదేవిధంగా కమలం మన సంస్కృతికి సింబల్, మన జాతీయ వైభవం, జాతీయ పుష్పం, జాతీయత కూడా ఉంది. దీనిలో 5 రెక్కలు మీకు ఉన్నాయి. ఈ 5 రెక్కలు కూడా 5 పంచకోశాల శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ, ఇట్లా 5 రకాల తత్వాలు. అంటే ఈ స్కూలింగ్లో ఉండే 3 లక్షణాలు కరెక్ట్గా ఉంటే ఈ పంచకోశాలు వికసిస్తాయి అనేటువంటి ఒక గాఢమైనటువంటి అర్థంతో ఈ స్కూల్ ప్రారంభం చేస్తున్నాం. సో అది ఈ లోగో స్కూల్ నుంచి క్లుప్తంగా అర్థం కావాలంటే ఈ లోగో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది దానికంటే ముందు ఇంతకుముందు అడిగిన విషయము కల్చరల్ రూటెడ్నెస్ అన్నారు. సో ఈ 3లో ఒక భాగం. అంటే కల్చరల్ రూటెడ్నెస్ అంటే 2 విషయాలు ఉన్నాయి. కల్చర్ అంటే కొన్ని వేల సంవత్సరాలుగా మన జాతిని ఏ జీవనాడి నడిపిస్తుందో అదే సంస్కృతి. సంస్కృతి అంటే ఏవో పూజలు, పునస్కారాలు, గుళ్ళు, ఆలయాలు, రుద్రాక్షమాలు, స్వాములే కానక్కర్లేదు. అంటే ఈ మొత్తం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ నాగరికత లేదు. సో ప్రపంచంలో 2 నాగరికతకి ఇప్పటికి బతుకునేది, ఒకటి చైనా, ఒకటి మనది. చైనా నాగరికత ప్రకారం వాళ్ళ మూలం కోల్పోయి ఎట్లా అయ్యారో మీకు అర్థమవుతుంది. కానీ భారతదేశంలో ఇప్పటికి కూడా ఒకసారి స్వామి వివేకానంద అంటే ఒక 120 ఏళ్ళ క్రితం మను వచ్చి ఇప్పుడు జీవించి ఇప్పుడు ఉన్నా కూడా ఇది భారతదేశంలో గుర్తుపడతారని చెప్పాను. సో అట్లా ఇన్ని వేల సంవత్సరాలుగా ఇట్లా మనం సజీవంగా ఉన్నాము. బ్రిటిష్ దాడులు కావచ్చు, ఇస్లామిక్ దాడులు కావచ్చు, ఎన్నో రకాలు జరిగినప్పటికి కూడా మన సజీవంగా మళ్ళీ పునరుత్నించడం ఏదో ఒక బలమైనటువంటి శక్తి ఈ జాతిని, దేశాన్ని నడిపించింది. అది మరొక తరానికి దానికి అందించడం, అది సంస్కృతి. మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రకృతితోటి జీవించడం, ప్రకృతిని విధ్వంసం చేయకపోవడం. అఫ్కోర్స్ మనకు 50 ఎకరాల అడవిలో మనం లేము. నగరం, సిద్దిపేట నగరంలో ఉన్నప్పటికీ కూడా, ప్రధాన ప్లేస్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆహ్లాదంగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మనం చేస్తున్నటువంటి వీడియో కూడా ఇది అనుష్ఠాన్ స్కూల్లో ఉండే గ్రౌండ్లో చూస్తే మనం గమనిస్తున్నాం. ఈ సిద్దిపేట నడి మధ్యలో ఉంది, బట్ ఎట్లా నాయిజ్లో కూడా ప్రశాంతంగా ఉన్నాం. అంటే అట్లా ఆ ప్రశాంతత, పర్యావరణము, గోవు యొక్క ప్రాధాన్యత. చాలామంది గోవు అంటారు, కొంతమంది లెఫ్టిస్టులు అంటారు ఆ ఆవును ఎందుకు ప్రేమించాలో, పందిని ఎందుకు ప్రేమించకూడదు, అన్ని ఏదైనా జంతువే కదా, ఏదైనా మాంసమే కదా అని అంటుంటారు.
ఒక అమెరికన్ వెస్టర్న్ డాక్టర్, కమ్యూనిస్ట్ డాక్టర్ చదువుకుంటే ఆవుకు తల్లిపాలు రాకుంటే ఏం చేయాలని చెప్తారు? ఆవు పాలు వేయని చెప్తారు. ఎందుకు ఆవు పాలు వేయమని చెప్తున్నాడు? మిగతా వాటికంటే అది విశిష్టమని చెప్పి మీకు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా. అంటే మీకు ఫ్యాట్స్ ఉండవు, ఆవు పాలు చాలా మంచిది ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో సుభాష్ పాలేకర్ వాళ్ళు ప్రూవ్ చేశారు కదా. సో కాబట్టి ఒక ఆవును పరిచయం చేయడం అంటే మొత్తం గోశాలుండి రోజంతా ఆవుల సేవ ఉండకపోతే సింబాలిక్గా ఒక సరస్వతి మాత పూజ పరిచయం చేయడం, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ మిల్లెట్స్ ద్వారా కూరగాయలు ఎట్లా పండించాలో పిల్లలు అర్థం చేసుకోవడం, కూరగాయలు కోయడము, వంట చేయడము, సర్వ్ చేయడము, కలిసి పండుగలు చేయడము, ఆడడము, పాడడము, ఒక సఖ్యతతో ఉండడము, ఒక భగవద్గీత పరిచయం చేసుకోవడం, కొన్ని వేదిక చాంటింగ్స్ నేర్చుకోవడం, దేశభక్తి కలిగి ఉండడం. సో ఇట్లా మట్టికి అనుబంధంగా ఉండడము, చాలా సింపుల్ లివింగ్ ఉండడం, అవసరానికన్నా మించి కంఫర్ట్స్ లేకుండా ఉండడము. సో ఇదంతా ఒక బీదలకు సేవ చేసే అలవాటు చేయడము. సో ఇదంతా కూడా భారతదేశం యొక్క సంస్కృతి, నిరాడంబరత ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మొత్తాన్ని స్కూల్లో ఇన్కల్కేట్ చేయడం, ఆ చదువంతా పక్కన అవన్నీ ఏం చేపియ్యరు. ఇట్లాంటి జీవితానికి కావాల్సిన ప్రతి అంశాన్ని, అటు టెక్నాలజికల్ కావచ్చు, నిత్య జీవితాన్ని బతికే దానికోసం కానీ ఆ భారతీయ మూలాలను విద్యలో భాగంగా మెయిన్ స్ట్రీమ్లో ఇన్కల్కేట్ చేసేటువంటి విధానము స్కూల్లో అంతర్గర్భితంగా ఉంటుంది. ఇంకొక విషయము, ఈ స్కూల్లో రామకృష్ణ మఠం స్వామి వివేకానంద ఆశయాలతోటే పనిచేస్తుంది. ఆ వీళ్ళ తరచుగా రామకృష్ణ మఠ స్వామీజీతో సంబంధం ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు. ఆ రామకృష్ణ మఠ సంబంధించిన పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయి. సో ఒక డైరెక్ట్ రామకృష్ణ మఠ స్కూల్ కానప్పటికి కూడా ఆ వారితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంటుంది స్కూల్. సో కాబట్టి అన్ని రకాలుగా ఒక బ్యాలెన్స్డ్ కల్చర్, అది మళ్ళీ ఏదో ఛాందసం వైపు కాదు, ఎవరినో ద్వేషించడం కాదు, ఒక సుఖంగా ఆనందంగా జీవితానికి ఈ సరిపడే జ్ఞానాన్ని అలవాట్లను తెచ్చుకుంటూ మరొక జనరేషన్కి అందించుకోవాల్సినటువంటి మౌలికమైనటువంటి సాంస్కృతిక విలువలన్నీ కూడా పెంపొందించబడతాయి ఈ స్కూల్లో. కాబట్టి ఆ మొత్తం వ్యవస్థ కోసం ఎన్నో రోజుల నుంచి రూపకల్పన జరిగింది, మెయిన్ స్ట్రీమ్ అకాడమిక్ డిస్టర్బ్ కాకుండా ఇంకా వాళ్ళని ఎన్హాన్స్ చేసే విధంగా. అయితే కల్చరల్ రూటెడ్నెస్ అనేది ఎలా అది సాధ్యమవుతుందో నాకు కనబడుతుంది కళ్ళకి మీరు చెప్పిన దాని నుంచి. అంటే అది కేవలం ఒక పదంలాగా మిగిలిపోదు, అది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఈ స్కూల్లో అనేది. అయితే మరి దీని తర్వాత హోలిస్టిక్ డెవలప్మెంట్ అని చూసాం. సో ఇది చాలా ఈ రోజుల్లో చాలా స్కూల్స్ క్యాజువల్గా వాడే పదం అయిపోయింది హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది. దీనికి మనం ఒక ప్రత్యామ్నాయం అని ప్రూవ్ చేయడానికి ఏం చేయబోతున్నాం? అంటే ఏంటండి, ఇప్పుడు బేసిక్గా మనకు మనిషికి ఒక 3-4 అవసరం. ఒకటి బాడీ, 2 మైండ్, 3 ఇంటలెక్ట్. సో ఈ 3 అయితే చాలా ప్రధానం. మైండ్ ఈజ్ ఎమోషన్కి సంబంధించినటువంటిది, ఇంటలెక్ట్ అనేది ఆలోచనకు విలువకి సంబంధించినటువంటిది, బాడీ అనేది దీనికి. ఈ 3 కూడా డెవలప్ చేయడం అనేది హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే బేసిక్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ డెఫినెట్గా మీకు మంచి ఒక 6 ఎకరాల గ్రౌండ్ ఉంది, మనం స్వయంగా ఇప్పుడు అక్కడే కూర్చున్నాం. సో అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి. చాలామంది స్పోర్ట్స్ అనగానే అదేదో ఎంటర్టైన్మెంట్, రిలీఫ్ అనుకుంటారు. నిజంగా స్పోర్ట్స్ రిలీఫ్ కోసం మాత్రం, రిలీఫ్ డెఫినెట్గా ఉంటుంది. స్పోర్ట్స్ వల్ల నిజమైన సమగ్రాభివృద్ధి జరుగుతుంది. టీమ్ గేమ్స్ వల్ల ఏమొస్తుంటే ఓడడం తెలుస్తుంది, గెలవడం తెలుస్తుంది, కాంప్రమైజ్ కావడం తెలుస్తుంది, పిల్లలతో కలిసి పనిచేయడం తెలుస్తుంది, సహకరించుకోవడం తెలుస్తుంది, అవసరమైనప్పుడు తగ్గాల్సి వస్తుంది ఇంకోళ్ళ కోసం, ఇంకోళ్ళు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. సో ఎన్నో రకాల లక్షణాలు ఒక ప్రపంచానికి ఒక రిఫ్లెక్షన్, మినియేచర్ ఒక స్పోర్ట్ అనేది టీమ్ గేమ్. కాబట్టి ఆ టీమ్ గేమ్స్ చాలా ప్రధానం. మనం ఇండివిజువల్ ఉండే అథ్లెటిక్స్ వాటికంటే ఎక్కువ కూడా టీమ్ గేమ్స్ మనం ఎంకరేజ్ చేస్తాం. రెండోది టీమ్ యాక్టివిటీస్, కలిసి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక మిల్లెట్ సంబంధించిన ఒక రాగులను పండిస్తారు, ఒక చిన్న స్థలంలో ఒక టీం కలిసి పనిచేస్తారు. అదేవిధంగా ఒక ఫుడ్ సర్వింగ్ ఒకరు మొత్తం పిల్లలే సర్వ్ చేస్తారు. మన దగ్గర హౌజెస్ ఉంటాయి. ఇది కొంచెం ఈ విషయంలో ఇది భారతీయ విద్యాభవన్ స్కూల్ని పోలి ఉంటుంది. అంటే ఉదాహరణకు నేను భారతీయ విద్యాభవన్ భీమవరంలో మా పిల్లలు చదువుకున్నారు. స్వయంగా వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పటికి ఉన్నాయి. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నా, ఐటీ చదువుకున్నా, స్కూల్ జ్ఞాపకాలే వాళ్ళు ఇప్పటికి కూడా మధ్యలో వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉండడానికి కోసం వాళ్ళ స్కూలింగే ప్రధానంగా ఇప్పుడు కూడా చెప్తున్నారు. అందుకే స్కూల్ కూడా డీన్గా భారతీయ విద్యాభవన్లో 16 ఏళ్ళు పనిచేసినటువంటి టీచర్ను మంచి నేషనల్ బెస్ట్ టీచర్ 2 times నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు పొందిన టీచర్ని మనం దీని యొక్క డీన్గా అకాడమిక్ హెడ్గా పెడుతున్నాం. కాబట్టి సో ఆ హోలిస్టిక్ భారతీయ విద్యాభవన్ యొక్క కల్చర్ దీనిలోకి ఆయన వల్ల సహజంగానే వస్తుంది. అట్లా మీకు అనేక రకాలుగా
మీకు డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత మీకు ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మీకు వోకల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి, పండుగలు ఉంటుంటాయి, స్తోత్రాలు ఉంటుంటాయి, భగవద్గీత లెక్చర్స్ ఉంటుంటాయి, ఈవెన్ పేరెంట్ కూడా మనం లెక్చర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా బహుముఖంగా మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసేటువంటి పూర్తి స్థాయి ప్లానింగ్ జరిగింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇప్పటికే మెల్లిగా నియామకం కూడా మొదలైంది. మీకు ఒక సిద్దిపేటలో ఒక భారతీయ విద్యాభవన్ లాంటి హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒక వివేకానంద చెప్పినటువంటి సమగ్రాభివృద్ధి, ఇండియాలో ద బెస్ట్ స్కూల్ ఉండే టీచర్స్తో సరి సమానంగా ఉండేటువంటి టీచర్స్ని కూడా మనం మంచి అకాడమిక్స్ ఇంప్రూవ్ అయ్యేది కూడా పెడుతున్నాము. దేన్ని కూడా తగ్గకుండా ఒక ఫైన్ బ్యాలెన్స్ చేస్తున్నాం. సో అలాగే ఆటోమేటిక్గా ఎప్పుడైతే కల్చరల్ రూటెడ్నెస్ అనేది ఒక వేరుగా అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఒక చెట్టు యొక్క మొదలులాగా ఉన్నప్పుడు, ఆ కాండం లాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది దాని ఫ్రూట్ అనేది బయటకు వస్తుంది. డెఫినెట్గా మిగతా స్కూల్స్ కావచ్చు, జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పేరెంట్స్ కావచ్చు, ట్రెడిషనల్గా మనకి ఏమైందంటే వేరుని మర్చిపోతున్నారు, కాండాన్ని మర్చిపోతున్నారు, కాబట్టి అది ఫ్రూట్ కూడా రావట్లేదు. సో ఇక్కడ మనకి అకాడమిక్ ఎక్సలెన్స్లో మనం ఏం చేయబోతున్నాం మిగతా స్కూల్స్కి భిన్నంగా? యాక్చువల్లీ అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి. అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్లో చెప్పడం కాదు. ఇప్పుడు మన సోకాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పుకొని 1% స్టూడెంట్స్ పట్టించుకొని 99 స్టూడెంట్స్ మోసం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి సంస్థ లాంటిది కాదు. వాళ్ళు మధ్యతరగతి జీవితంలో ఉండేటువంటి అమాయకత్వము, ఆశ, సక్సెస్ కాలేమో మా పిల్లల భయాన్ని ఆశగా చేసుకొని 8th and 10th ఇంటర్మీడియట్ సిలబస్ అంతా చెప్పేసి ఆ బుక్స్ అన్ని ఇంటర్మీడియట్ 3 ముక్కలు చేసి 8th కొంత 9th కొంత 10th వచ్చి ఇచ్చి వాడు నేను అందరికంటే అకాడమిక్స్ టాప్ చేస్తున్నా అని చెప్తున్నాడు. పేరెంట్ ఏమనుకుంటున్నాడు, ఒక చిన్నప్పుడు మా తరంలో, మీ తరం లేకపోవచ్చు, ఎవరన్నా 4th క్లాస్ పిల్లవాడు 5th క్లాస్ పుస్తకం చదివితే చాలా గ్రేట్ వీడు భేదావి అనేలాగా ఒక ఆలోచన ఉంది మా తరానికి. సో ఇప్పుడు 8th క్లాస్ వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ చేస్తుంటే నా కొడుకు ఎక్కడికి ఎదిగిపోయిండు, మా పాప పెద్ద స్థాయికి వెళ్ళి 8th ఇంటర్మీడియట్ చేస్తుంది కావనేటువంటి భ్రాంతిని కల్పించి ఆ ఎగ్జైట్మెంట్ నుంచి వాడు సొమ్ము చేసుకుంటారు. వీడు పక్కోడు చెప్తాడు కొన్ని, అరే మా బాబు 9th ఇంటర్మీడియట్ సెకండరీ లెక్క చేస్తున్నాడు, మీరు స్కూల్లో 9th చేస్తున్నారు, మీరు వెనకబడిపోతారు కదా, వాడికి నేనేదో వెనకబడిపోతున్నా, సో వీడేదో డెవలప్ అయిపోతున్నా, నేను కాంపిటీషన్ వెనకబడిపోతాను, వాడు ఆ స్కూల్ ఈ మొత్తాన్ని క్రియేట్ చేసి కొన్ని వేల స్కూల్స్ 10,000 కోట్ల సామ్రాజ్యం నిర్మించాడు. అది అకాడమిక్ సెన్స్, అది డిస్ట్రక్షన్, అదొక వినాశనం. నన్ను అడిగితే ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి నీకు చదువు ఇష్టమా అంటే నాకు ఇష్టం లేదు, వాడికి 90 మార్కులు వచ్చినా సరే 95 వచ్చినా సరే నాకు చదువు ఇష్టం లేదు అని అంటే అక్కడ స్కూల్ కానీ టీచర్ కానీ ఫెయిల్ అయినట్టే. 95% వచ్చినంత మాత్రమే వాళ్ళు పాస్ అయ్యండి, ఎందుకంటే వాడు 10th తర్వాత ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేడు లైఫ్లో కూడా ఎక్కడ కూడా. మన శాస్త్రవేత్తలు, మన అకాడమిషియన్స్, ప్రొఫెసర్స్ భారతదేశంలో అత్యున్నత స్థాయి మేధావులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేశారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూపేటటువంటి లక్ష్యాలకు అనుగుణంగా, దాని కరికులంకి అనుగుణంగా మన స్కూల్ ఉంటుంది. అట్లనే కానీ చాలామందికి ఎన్సీఆర్టీ అవసరం కానీ ఇలా ఐఐటి ఉండదు. కొంతమంది పేరెంట్స్ డౌట్, అసలు ఐఐటి ఉండదు, ఐఐటి అనేది లేదు, అసలు ఐఐటి ఫౌండేషన్ అనేది మిథ్య. ఈ దేశంలో ఐఐటి ఫౌండేషన్, ఐఐటి ర్యాంకులలో అద్భుతమైన ర్యాంకులు ఇచ్చి ఒక పైనీర్ ఉన్న చుక్కారాం అయిపోయిన స్టాండర్డ్ కొటేషన్, ఐఐటి సాధించడానికి ఎలాంటి ప్రత్యేక ఫౌండేషన్ అవసరం లేదు. 6 నుంచి 10వ తరగతి పుస్తకాలను సరిగ్గా చదివితే చాలు. ఇది నేను చెప్పలేదు, చుక్కారామయ్య గారు చెప్పారు. సో మనము బేసిక్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నిర్దేశించిన లక్ష్యాలను చెప్తూనే అవసరమైతే కాస్త అదనంగా కొన్ని చాప్టర్స్ను, కొన్ని కాన్సెప్ట్స్ను, కొన్ని క్వశ్చన్స్ను మనం యాడ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్కి ఉండేటువంటి ఎంట్రన్స్ జేఈ నీటికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ను కూడా మనం 8th and 10th పరిచయం చేస్తాం. మనం ఫ్రీక్వెంట్గా అట్లాంటివి పెడుతుంటాం, దాన్ని గైడ్ చేస్తుంటాం, ఆబ్జెక్టివ్ ట్రైనింగ్ కూడా వస్తుంది. సో కానీ కేవలం దానికోసం స్కూల్లో లేదు. మనం నార్మల్గా 8th క్లాస్లో సెగ్మెంటేషన్ చేస్తాం. 8th క్లాస్లో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. మనం ప్రధానంగా 3 సెగ్మెంట్ చేస్తున్నాం స్టూడెంట్స్లో. 7th వరకు కామన్, 8thలో కాస్త సెగ్మెంట్ చేస్తాం, 9th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు సెగ్మెంటేషన్ ఉంటుంది. సెగ్మెంటేషన్ ఒకటి టాపరు, వీడి తక్కువ, వీడి ఇట్లా కాదు. ఫస్ట్ సెక్షన్ టాపరు, సెకండ్ సెక్షన్ మధ్యలో, లాస్ట్ సెక్షన్ పనికిరాని వాడని చెప్పి వీళ్ళకి తక్కువ 10,000 సార్లు టీచర్ని పెట్టి వీళ్ళు 1,00,000 పట్టించి అట్లా కాదు. సెగ్మెంటేషన్ అంటే 8th క్లాస్లో స్టూడెంట్స్ను పరీక్షించి, పరిశీలించి
ఒక స్టాండర్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి వాళ్ళ మార్క్స్ని చూసి పేరెంట్స్తో మాట్లాడి టీచర్ యొక్క ఇంటర్వ్యూ చేసి 3 విధాలుగా స్టూడెంట్ సెగ్మెంట్ చేస్తాం. 3 గొప్పవే, 3 సమానమే అని, ఎక్కువ తక్కువ కాదు. ఆ 3 సెగ్మెంట్స్ అంటే మ్యాథమెటికల్ సైన్సెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నాకు మ్యాథమెటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది. నా మ్యాథమెటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏం చేస్తాను, నాకు ఫ్యూచర్లో వచ్చి జేఈ లాంటిదో బిట్సాట్ లాంటి కోచింగో అమెరికాలో సాట్ లాంటిదో నేను వెళ్తాను. సో దానికి కొంత నాకు ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం. అప్పుడు ఏం చేస్తాను, మ్యాథమెటిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను వారంలో, ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను, జేఈ ప్యాటర్న్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్, లాజికల్ మీద ఫోకస్ పెడతాను. సో నాకు కాదు, ఇప్పుడు ఇంకొక పర్సన్ ఇలాంటి వాళ్ళకు ఫార్మింగ్ ఇష్టం, అగ్రికల్చర్ ఇష్టము, ప్లాంట్స్ ఇష్టము, ఎన్విరాన్మెంట్ ఇష్టం. మీకు మ్యాథమెటికల్ సైన్స్, కంప్యూటర్ మీకు అక్కర్లేదు. కానీ మీరు తక్కువ కాదు నాకు. నేనేం చేస్తాను, మీ పరిశీలించి మీకు ఒక కరికులం ప్లాన్ చేస్తాను. 9th మీకేం చేస్తాను, బయాలజీకి ఎక్కువ పీరియడ్స్ ఇస్తాను, ల్యాబ్కి ఎక్కువ పీరియడ్స్ ఇస్తాను, సో ఎక్స్పెరిమెంట్స్కి ఎక్కువ టైం ఇస్తాను. అదేవిధంగా అట్లా మీకు లైఫ్ సైన్సెస్లో మీరు ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగే విధంగా లైఫ్ సైన్సెస్కి ఎదిగేటువంటి కరికులం వేరే ఉంటుంది. అంటే అందరికీ అన్నీ ఉంటాయి, ఒక 20% ఎక్స్ట్రా మారుతుంది. ఆ 20% లైఫ్ సైన్స్ సంబంధించి చెప్పిస్తాను. బయాలజీకి రోజుకి ఒక 2 పీరియడ్లు ఇస్తాను, ఫిజిక్స్కి ఒకటి ఇస్తాను, కెమిస్ట్రీకి ఒకటి ఇస్తాను. సో మిగతా సమానం, మిగతా సోషల్ అవన్నీ కూడా ఇంగ్లీష్ అవన్నీ సమానం. సో ఇది రెండవది. 3వ సెగ్మెంటేషన్, నాకు మ్యాథ్స్ వద్దు, సైన్స్ వద్దు, నేను ఎంటర్ప్రెన్యూర్ కాదలుచుకున్నా, నేను కార్పొరేట్ మేనేజర్ కాదలుచుకున్నా, నేను ఒక సివిల్ సర్వెంట్ కావాలనుకున్నా, నేను కంపెనీ పెట్టదలుచుకున్నా, సో నేను గ్లోబల్ ఎకనామిక్స్ స్టడీ చేయదలుచుకున్నా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు, ఇంకెక్కువ ఒక మాట. వీళ్ళ కోసం మేనేజ్మెంటల్ సెగ్మెంటేషన్ ఉంటుంది, మేనేజ్మెంటల్ సెక్షన్. అట్లనే అందరికన్నీ చెప్తాం. ఆ 20% తేడా ఏంటి, వాడి ప్రతిరోజు ఎకనామిక్స్ క్లాస్ ఉంటుంది, వెరీ అడ్వాన్స్డ్ ఎకనామిక్స్ పుస్తకం ఉంటుంది కాదు, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, గ్లోబల్ బడ్జెట్స్, ప్లానింగు, ఎంటర్ప్రినర్షిప్, టాక్సేషను, కాన్స్టిట్యూషన్, అన్నీ ఒక హయ్యర్ లెవెల్ ఎకనామిక్స్లో రోజు ఉంటుంది వాడికి. ఈ మ్యాథమెటికల్ సైన్స్, ఎకనామిక్స్ వారానికి ఒకటి ఉంటుంది, వాడికి 6 ఉంటాయి. వాడికి ఇంకేవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, డిబేట్ ఆర్గ్యుమెంట్ కేబిలిటీ రావాలి, వాడు రెగ్యులర్ న్యూస్ ఛానల్ చూస్తాడు, డిబేట్స్ చూస్తాడు, సో వాడు ఎకనామిక్ టర్మ్స్ చదువుతాడు, సో వాడు గ్లోబల్ సోషల్ ఎకనామిక్ చేంజెస్ గమనిస్తుంటాడు, పొలిటిక్స్ అబ్జర్వ్ చేస్తుంటాడు. సో వాడికి దాని మీదటువంటి ఓరియంటేషన్ ఉంటుంది, డిబేట్స్, క్విజెస్, జర్నల్స్ అవన్నీ ఉంటాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నో బుక్స్, నో ఎగ్జామ్స్, ఫ్రీగా ఆడతారు, తిరుగుతారు, తోటలో ఉంటారు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యాక్టివిటీ ద్వారా లెర్నింగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్కి ఎగ్జామ్స్ ఉండవు, థర్డ్ ఫోర్త్ ఎగ్జామ్స్ ఉంటుంది కానీ దాని సంబంధించిన ర్యాంక్స్ ఉండవు. సో 6th 7th ర్యాంక్స్ ఉంటాయి కానీ సెగ్మెంటేషన్ ఉంటుంది. 8th క్లాస్లో డిస్కషన్ అయితే 9th 10th సెగ్మెంటేషన్ చేస్తాం, తక్కువ ఎక్కువ కాదు, డిఫరెంట్ లైక్ ఆప్టిట్యూడ్స్ ప్రకారం. సో ఇది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ అకాడమిక్స్. ఇది బహుశా ఎవరు చేయని ఇన్నోవేషన్. మరి మన సైడ్ నుంచి మీ ద్వారా అసలు మన మేనేజ్మెంట్ సైడ్ మన ఫౌండర్స్ కావచ్చు, ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వీరి గురించి అంటే ఇవన్నీ చెప్పగానే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, రెగ్యులర్గా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కాబట్టి మాటలు బాగున్నాయి, నిజంగా ఇది సాధ్యమేనా? ఈ సాధ్యం కావడానికి దేన్ని చూసి నమ్మాలి, ఎందుకు నమ్మాలి ఈ విషయాలు అనేది చూస్తే మన మేనేజ్మెంట్లో ఎవరు ఉన్నారో అర్థమవుతుంది. సో దీనిలో స్వయంగా నేను 30 ఏళ్ళ పైన టీచింగ్లో ఉన్నాను. అదేవిధంగా 3వ తరగతి నుంచి ఎంఎస్ మ్యాథ్స్ వరకు అన్ని స్థాయిలో నేను టీచ్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో పనిచేశాను. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. ఇంకా విషయం ఏంటంటే ఈ స్కూల్ కోసం ఐ వాంట్ టు డెడికేట్ కంప్లీట్ మై లైఫ్ ఈ మోడల్ కోసం, విద్యా విధానం కోసం. అందుకే భాగంగా స్కూల్ స్టార్ట్ కావడానికంటే ముందే నేను కంప్లీట్గా నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయి బాధ్యతలు నెరవేరుస్తాను. బహుశా కొద్ది వారాల్లోనే అది జరిగే అవకాశం ఉంటే కంప్లీట్గా డెడికేట్ నేనే స్వయంగా చూస్తున్నాను. ఒకటి. రెండోది, మనము మీ సహకారం కూడా కోరాము, కలిసి చేస్తున్నాము. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నారు, యూఎస్లో పనిచేశారు, చాలా రకాల స్టడీస్, వార్దా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ, జీవన విద్య, ఇండోర్ ఎడ్యుకేషన్ చూడడం కానీ, రిషి వ్యాలీ చూడడం, వీటి అన్నింటినీ స్టడీ చేసి ఒక బెస్ట్ స్కూల్ ఎట్లా కావాలో మేము స్వయంగా ఎక్స్పీరియన్స్. సో మీ స్కూల్ బాగా కరెంట్ బాగున్న హోమ్ స్కూలింగ్ చేస్తున్నాను, సో స్వయంగా తెలుసు. సో కాబట్టి అది చేస్తున్నాను. అదేవిధంగా శ్రీకాంత్ మీకు తెలిసిన వ్యక్తి, మనకు శ్రీకాంత్ అని చాలా పెద్ద స్థాయిలో ఒక పెప్సికో కంపెనీలో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, చాలా అత్యున్నతమైన కెరీర్లో ఉన్నటువంటి వ్యక్తి. శ్రీధర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అత్యున్నత స్థాయి చేసి ప్రతిష్టాన ఎడ్యుకేషన్ రీసెర్చ్ స్వధర్మ ఎడ్యుకేషన్ ఫౌండేషన్తో నడిపి పేరెంట్స్ వేల మందిని గైడెన్స్ చేసినటువంటి శ్రీధర్ సాఫ్ట్వేర్లో అత్యున్నత స్థానంలో పనిచేసి
అది వాటిని సంతృప్తి లేక మన విద్యారంగంలో ప్రవేశించినటువంటి శ్రీధర్ కావచ్చు, రాజు స్వయంగా నా స్టూడెంట్, మీ మిత్రుడు, యూఎస్ డల్లాస్లో ఆర్కిటెక్టే పనిచేస్తున్నాడు, బహుశా ఒక 10 ఏళ్ళు ఇక్కడికి స్వయంగా బాధ్యత నిర్వహిస్తారు. సో అదేవిధంగా మన నైన్ ఎడ్యుకేషన్ వాళ్ళని కూడా సహకారం కోరినాము, అకాడమిక్లో మీకు సపోర్ట్ కావాలని. సో వాళ్ళు కూడా అనేక రకాల ఇంతకుముందు చెప్పుకున్నట్టు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకుండే ఎక్స్పీరియన్సు, జేఈ కోచింగ్లో 13 ఏళ్ళ ఎక్స్పీరియన్సు, అనేక మంది ఐఐటియన్స్ ఉన్న వాళ్ళ సహకారంగా కోరుతున్నారు. వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు టెక్నాలజీ రూపంలో కానీ, కొంత మేరకు ఎంపీసీ ఫ్యాకల్టీ రూపంలో కానీ, తర్వాత మీకు టెస్టింగ్లో కానీ, మిగతా అన్ని విషయంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం షేర్ చేయడానికి మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళేక అనేక ఇతర ఎడ్యుకేషన్ కూడా మనం సంప్రదిస్తున్నాం. సో దివిరెడ్డి గారు యుఎస్లో కంపెనీలో సిఇఓ ఉన్నటువంటి వ్యక్తి, దివిరెడ్డి గారిని కూడా మనం సంప్రదించాం. ఇట్లా అనేక మంది విద్యారంగంలో, ఐటీ రంగంలో, కోచింగ్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ప్రాజెక్టు. ఇదేదో బాగా 100 కోట్లు సంపాదించారు కాబట్టి స్కూల్ పెట్టేసి ఎక్కువ ఫీజు పెట్టి సొమ్ము చేసుకునే ఉద్దేశం ఎవరికీ లేదు. ఇది పెద్దగా లాభార్జన లేదు. అయినప్పటికీ కూడా మనకు దీని సస్టైనబుల్ మోడల్ ఉండాలి కాబట్టి దీనికి ఒక ఫీ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా మోస్తరుగా మధ్యస్థంగా, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటాయి కాబట్టి ఆ డైరెక్టర్ యొక్క ప్రొఫైల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. 5 ఏళ్ళ నుంచి కెరీర్ గైడెన్స్లో నేనున్నాను, శ్రీధర్ ఉన్నాడు, మనం చెప్పేటువంటి మన ఇన్స్టిట్యూషన్స్ వాస్తవంగా చెప్తాము, సరిగ్గా అధ్యయనం చేసుకుంటాము, నిస్వార్థంగా గైడ్ చేస్తున్న విషయం కొన్ని వేల మంది పేరెంట్స్ తెలుసు. ఆ డిస్బేటాక్ ఛానల్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా, సో ఎన్నో రకాల పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా వేల మందికి మనం పరిచయమైన వ్యక్తులము. కాబట్టి కొత్తగా మనల్ని మనము నమ్మించుకోవడానికి ఏవో మాటలు చెప్పనక్కర్లేదు. సో నా జీవితమైన సందేశం మహాత్మా గాంధీ అన్నట్టు, మనం ఏదైతే ఇంతకాలం మనము జీవించామో, ఏ విలువలు మన ఆచరణలో పెట్టామో ఆ విలువలే నిదర్శనం. కానీ ఇది సామాన్యుడికి ఎఫోర్డబుల్గా ఉంటుందా? ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఇది పెద్ద ఛాలెంజ్ అన్నట్టు. ఇప్పుడు మనం తెలంగాణలో పిల్లి కుడుకుపాలు అంటుంటారు. పిల్లి కుడుకుపాలంటే వేడి పాలు పోస్తారు, పిల్లి తాగాలనిపిస్తుంది కానీ వేడి ఉంటుంది, తాగడానికి వీల్లేదు. ఫీ మరీ అంతగా ఉండదు. మీకు ఫీ అనేది సుమారుగా హాస్టల్ కూడా వీళ్ళంతా 8th నుండి అంతే తీసుకుంటున్నారు. 6th 7th చాలా పరిమితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బాయ్సే ఉంది, గర్ల్స్ అనేది సమీపంలో ఒక 20 మందికి అకామిడేట్ చేసే ఆలోచన జరుగుతుంది. అది ఇంకా నిర్ధారణ కాలేదు. సో కాబట్టి రెసిడెన్షియల్ అయితే సుమారుగా 2 లక్షలు కట్టేది, ఇంక్లూడింగ్ అడ్మిషన్ ఫీ, దోబీ అండ్ మీకు యూనిఫామ్, క్లాత్, బుక్స్ అంటే కోచింగ్ బుక్స్, ఇవన్నీ కలిపి కూడా క్లాస్ని బట్టి 2,10,20,000 ఎక్కువ కానీ 2,10,20,000 తక్కువ కానీ ఉంటుంది. డేస్ కలిగితే సుమారుగా మీకు ఒక 50,000 నుంచి 1,00,000 మధ్య క్లాస్ని బట్టి ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్నదా అది భారీగా ఫీజు అని నేను అనుకోను. సో ఒక సగటు మధ్యతరగతి వాడు కూడా కాస్త ఎఫర్డబుల్గానే ఉంటుంది. అంటే మనం లోకల్లో ఉండే చిన్న చిన్న స్కూల్ కంపేరిస్తే కాస్త ఎక్కువ అనిపించచ్చు. కానీ మీరు హైదరాబాద్లో ఈ స్థాయి ఈ స్కూల్ ఒకవేళ నిజంగా హైదరాబాద్ ఉంటే 10 లక్షలకు తక్కువ ఉండేటువంటి స్కూల్. కానీ ఇక్కడ మనం పెట్టడానికి రీజన్ కూడా సిద్దిపేటలో ఉండడానికి ల్యాండ్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, తక్కువ ఖర్చులు అవుతుంది. సో అన్ని హైదరాబాద్లో చాలా ఉన్నాయి, టౌన్స్లో ఇట్లాంటి లేవనే ఉద్దేశంతో మనము సిద్దిపేటలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ స్కూల్ డిజైన్ చేసే ప్రాసెస్లో లైక్ స్ట్రక్చరల్ థింగ్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నేను కూడా పార్ట్ అయినాను కాబట్టి నేను చూసాను. అంటే ఈ సిబిఎస్ఈ కరిక్యులం నార్మ్స్ ప్రకారం అన్ని డిజైన్ చేయడం జరిగింది. అది ల్యాబ్స్ కావచ్చు, క్లాస్ రూమ్ సైజ్ కావచ్చు, హాస్టల్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా, అండ్ ఫైర్ సేఫ్టీ కావచ్చు, అండ్ సీసీటీవీ సర్వైలెన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం ఉన్నాయి. మరి స్కూల్ కరిక్యులం గురించి అసలు మీ ప్లాన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే సిబిఎస్ఈ యాజ్ ఇట్ ఈజ్ సిబిఎస్ఈ జరుగుతుంది, కానీ వెరీ ఫస్ట్ ఇయర్ మాత్రం స్టేట్ బోర్డే ఉండొచ్చు. ఎందుకంటే సిబిఎస్ఈ అప్లై చేయాలంటే ఒక 1 year ముందే అప్లై చేయాలి అన్ని ఫెసిలిటీస్తో. ఓకే, మనకి ఇప్పుడే బిల్డింగ్ రెడీ అవుతుంది కాబట్టి ఈ జూన్ కల్లా పూర్తి రెడీ అయితే ఆ తర్వాత మళ్ళీ జూన్కి మనం సిబిఎస్ఈ అప్లై చేస్తాం. ఓకే, కాబట్టి 27 నుంచి మోస్ట్లీ సిబిఎస్ఈ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మీకు టెక్నికల్గా స్టేట్ బోర్డ్ అయినప్పటికి కూడా బుక్స్, ప్రోగ్రాము, ఎగ్జామ్స్ అన్నీ ఎన్ఈపీ ప్రిపేర్ యాజ్ పర్ 100% సిబిఎస్ఈ నామ్స్ ఉంటావు. 10th క్లాస్ వాళ్ళు మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. సిబిఎస్ఈ సిలబస్కు 10th క్లాస్ సిలబస్ స్టేట్ బోర్డుకు కానీ ఏం సిలబస్ చేంజ్, సిబిఎస్ఈ కాదు 8th and 10th మ్యాథ్స్ సైన్స్ ఏం చేంజ్ లేదు. కాబట్టి ఇది స్టేట్ బోర్డ్ అయినా ఫస్ట్ ఇయర్ 100% సిబిఎస్ఈ స్కూల్లో అప్లై చేసే దానికంటే మెరుగ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్లై చేస్తాం. ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఇస్ సిబిఎస్ఈ స్కూల్. సో ఇంకా హాస్టల్ విద్యార్థులకి చాలా చోట్ల సమస్యలు ఎదురవుతుంటాయి, ఫుడ్ విషయంలో కావచ్చు, హైజీన్ విషయంలో కావచ్చు. సో ఆ విషయం మీరు ఎలా టేక్ కేర్ చేస్తున్నారు? ఈ ఫుడ్ విషయంలో నిజంగా కూడా భారతీయత, ఆరోగ్యం అవన్నీ కూడా కనపడతాయి. ఉదాహరణకు
మీరే మెనూ చూసారు, మ్మ్. మనం కలిసి తయారు చేసాం మెనూ పూర్తి స్థాయిలో. నేను చెప్పగలుగుతాను, తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ హెల్దీ ఫుడ్ ఈ స్కూల్లో లభిస్తుందని చెప్పచ్చు. టేస్ట్ అన్నిటికంటే టేస్టీయా అంటే అది చెప్పలేను, ఎందుకంటే కేఎఫ్సీ చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది, మనం అది పెట్టాం. కోర్స్ నాన్ వెజ్ కూడా ఉంటుంది, కానీ మీకు ఏదైనా టేస్ట్ ఉండేదంతా కూడా ఆరోగ్యకరమే కాదు. అట్లానే మీకు ఏదో నేచర్ క్యూర్ సెంటర్లో పెట్టినట్టు ఫుడ్ ఉంటుంది. నార్మల్ అందరు తినే మంచి ఫుడే ఉంటుంది. నాన్ వెజ్ కూడా అకేషన్ అన్నిట్లో ఉండాలి, అట్లే ఉంటుంది. కానీ దాంతోపాటు కొంత ఆరోగ్యమైన ఫుడ్ పరిచయం చేస్తాం. మిల్లెట్ అంటే రోజు అన్నం బదులు మిల్లెట్ పెట్టడం ఉండదు, రెగ్యులర్ ఫుడే ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మిల్లెట్ పరిచయం చేస్తాం చిన్నప్పుడే, కొంచెం మిల్లెట్ పౌడర్ని పరిచయం చేస్తాం. వీక్లీ ఒక మిల్లెట్ స్నాక్స్ చేస్తాము, టిఫిన్లలో మిల్లెట్స్ వాడతాం. సో రెగ్యులర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చే పాల బదులు ఇక ఒక 15 కిలోమీటర్ల దూరంలో మా మిత్రుందే దేశీ గోశాల ఉంది, గిర్ ఆవులు, కపిల ఆవులు ఉన్నాయి. దేశీ కౌ మిల్క్, ప్యూర్ మిల్క్ ఇక్కడికి వస్తాయి. దానిలో మంచి వీలైనంతవరకు చక్కెర తక్కువ వాడమని చెప్పను. బెల్లం పౌడర్ తోటి దేశీ కౌ మిల్క్లో మిల్లెట్ పౌడర్ వేసి పొద్దునిస్తాం. ఈ టీ ఉండు దీనికంటే. ఉదాహరణకు టిఫిన్లలో మిల్లెట్ టిఫిన్స్ వస్తాయి కొన్ని, వీటిలో అన్నం స్నాక్స్లో కూడా అప్పుడప్పుడు మిల్లెట్ సంబంధించిన స్నాక్స్ వస్తాయి. సో అట్లా ఈ మెయిన్ స్ట్రీమ్ ఫుడ్ 80-90% ఉన్నప్పుడు 10-20% మనం చేస్తే కొన్ని సందర్భాల్లో డబుల్ టిఫిన్ ఉంటుంది. ఉదాహరణకు పిల్లలు ఏ హాస్టల్ అయినా ఉప్మా తిన అంటారు, బట్ ఉప్మాని మంచిగా చేస్తే అది హెల్దీ ఫుడ్. కానీ ఉప్మాతో పాటు ఇంకేదైనా టేస్టీ ఫుడ్ కూడా ఉంటుంది. సో పోహతో పాటు ఇంకేదైనా టేస్టీ ఫుడ్ ఉంటుంది. ఉదాహరణకు మనం మైసూర్ బజ్జీ పెట్టాం, ఎక్కువ తినకూడదు, మంచిది కాదు. మైసూర్ బజ్జీ 10 తినే పిల్లలు ఉన్నారు. సో అవన్నీ కూర్చొని మైసూర్ బజ్జీ పెడతాం టేస్ట్ కోసం, దాంతోపాటు అది లిమిటెడ్ ఇస్తారు, ఇంకో హెల్తీ టిఫిన్ ఇస్తారు. సో అట్లా హెల్త్ను టేస్ట్ను బ్యాలెన్స్ చేస్తాం. అటు పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండే ఫుడ్తో పాటు ఫ్యూచర్లో ఏ ఫుడ్ అయితే వాళ్ళకి పరిచయం చేయాలో అది కూడా పరిచయం చేస్తాం. దీనిలో కూడా ఇన్నోవేషన్ ఉంటుంది, దీనిలో కూడా భారతీయ మూలాల నుంచి వచ్చేటువంటిది ఉంటుంది. ఈ రెగ్యులర్గా ఉండే కర్రీస్ కాక సాంప్రదాయ తెలంగాణ వంటకాలు, హోటల్లో ఎక్కడ దొరకని, హోటల్స్ అన్ని దొరకని వేరే రకమైన వంటకాలు. మన ఏ హోటల్ అయినా సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, ఓ ఫ్రై ఉంటుంది, కర్రీ ఉంటుంది, పెరుగు ఉంటుంది. ఇట్లనే ఎందుకు వండాలి? ఎవరు చెప్పారు అట్లనే స్టాండర్డ్ ఫుడ్ ఉండాలని? ఇప్పుడు బెండకాయ పులుసు ఉంది, ఎక్కడ కనపడదు, అది హెల్దీ. సో అట్లా సోరకాయ పచ్చడి ఉంటుంది, సో బీరకాయ పొట్టు పచ్చడి ఉంటుంది. సో ఆ సహజంగా పచ్చి పులుసు, చాలా వాటిలో పచ్చి పులుసు ఉంటుంది. అంటే సాంప్రదాయంగా తెలంగాణలో ఉండే మంచి వంటకాలు ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వంటకాలు. ఉదాహరణ గుమ్మడికాయ చాలా మంచిది, గుమ్మడికాయ కూడా తినరు కావచ్చు, గుమ్మడికాయ సాంబార్లు వేస్తారు, దోసకాయ సాంబార్లు వేస్తారు. సో అట్లా హెల్దీ ఫుడ్స్ కూడా మనం దాన్ని యాడ్ చేస్తాం. అయితే వెరీ గ్రేట్ సార్. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, హాస్టల్లో వేయాలంటే ఫుడ్ విషయంలో చాలా కాంప్రమైజ్ అవ్వాలని. కానీ మీ మాటలు వింటుంటే అందులో కూడా పెద్దగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది మెజారిటీ వ్యక్తులకైతే. ఇంకొక విషయం చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిందంటే దీనికి అడ్మిషన్ ఫీ లేదు. బుక్స్ అంటే కోచింగ్ బుక్స్, రెగ్యులర్ స్టేట్ బుక్స్ కొనుక్కోవాలి. కోచింగ్ బుక్స్ సంబంధించి మొత్తం ఫ్రీగా ఇస్తారు, అడ్మిషన్ ఫీ లేదు. యూనిఫామ్ క్లాత్ మొత్తం ఫ్రీగా ఇస్తారు. దీనిలో డైరెక్ట్ అన్ని ఫీలోనే ఇంక్లూడెడ్, సపరేట్ ₹1 కూడా ఛార్జ్ చేయాలి. దీనికి సంబంధించి మనకి ఎంట్రన్స్కి టెస్ట్ ఏమైనా పెట్టడం జరుగుతుందా? పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, టెస్ట్ ఏం అవసరం లేదు. పర్సనల్ ఇంటర్వ్యూ స్కూల్కి పెద్ద అవసరం లేదు. బేసిక్ ఇంటర్వ్యూ ఉంటే దాంతో అడ్మిషన్ అయిపోతుంది. గ్రేట్ సార్. సో మీ మాటలు వింటుంటే యాక్చువల్గా ఇలాంటి స్కూల్ నాకు తెలిసినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదని అనుకుంటున్నాను. సో ఐ హోప్ పేరెంట్స్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.